ఆమంచి కృష్ణమోహన్ పోటీపై సస్పెన్స్ వీడింది. త్వరలో కాంగ్రెస్ లో చేరి చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలను ప్రచారంలో దూసుకువెళ్తున్నాయి. అటు పలు నియోజకవర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి సీటు ఆశించి భంగపడ్డ నేతలు మరో పార్టీలో టికెట్లు వెతుక్కుంటున్నారు. దాంతో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీ నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు ఛాన్స్ దక్కకపోవడంతో కొద్ది రోజుల క్రితం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో అనుచరులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు ఆమంచి కృష్ణమోహన్. కాంగ్రెస్ నుంచి చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని అనుచరులు సూచించినట్లు చెప్పారు. అందుకే కాంగ్రెస్ లో చేరి చీరాల నుంచి పోటీ చేయబోతున్నారని టీవీ9 వేదికగా ప్రకటించారు. ఇక వైసీపీకి టీడీపీకి సమాన దూరం పాటించాలని డిసైడ్ అయ్యానన్నారు. వైసీపీ టీడీపీతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, టీడీపీలో చంద్రబాబు, వైసీపీలో వైఎస్ జగన్ ఎంతో గౌరవించారని తెలిపారు. త్వరలోనే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను చీరాల బహిరంగ సభకు ఆహ్వానించి కాంగ్రెస్ లో చేరతానని స్పష్టం చేశారు ఆమంచి కృష్ణమోహన్. ఖచ్చితంగా పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి షర్మిల గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరాలనేది, వారిని కూడా నేను గౌరవపూర్వకంగా కలిసి వారి సమయాన్ని తీసుకొని నేను తదుపరి ఆ డేట్ని తెలియజేస్తాను.